కార్బోహైడ్రేట్స్ పీసీఓఎస్ పేషెంట్స్ కి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కార్బోహైడ్రేట్ రిచ్ డయట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలాంటప్పుడు వాళ్ళకి అండం విడుదల అవ్వడము, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు జొన్నలు సజ్జలు ఎక్కువ తినాలి. ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే గర్భసంచి పొర కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. మంచి ఆహారం ఉంటే రక్త ప్రవాహం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ ఆకుకూరలు ఎక్కువ తిన్నారనుకోండి, అలాంటప్పుడు ఎనీమియా రాకుండా ఉండడం వల్ల మీ జనరల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పురుషులకు వచ్చేసరికి కూడా ఆహారం చాలా ఇంపార్టెంట్. స్పర్మ్ హెల్త్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుండాలి. ఈ హార్మోన్ లెవెల్స్ బాగున్నప్పుడే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. స్పర్మ్ హెల్త్ అంటే దాంట్లో ఉన్న డిఎన్ఏ బాగుండడం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉండడం, ఇవన్నీ అవుతాయి స్పర్మ్ హెల్త్ బాగుంటాయి. కాబట్టి డయట్ బాగుంటే ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్స్ లో ఉంటాయి, కరెక్ట్ గా పనిచేస్తాయి. దీన్ని బట్టి కూడా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి.